పేదవారిపైనైనా కాస్త జాలి చూపిస్తానేమో కానీ చెరువులు కుంటలు ఆక్రమించి అక్రమ కట్టడాలు కట్టిన బడా బాబుల్ని ఎట్టి పరిస్థితుల్లో వదిలేది లేదంటూ సీరియస్ వార్నింగ్ ఇస్తున్నారు రంగనాథ్. రంగనాథ్ జవహర్ నగర్లో పర్యటించారు. అది మల్లారెడ్డి అడ్డా, ఎమ్మెల్యే మల్లారెడ్డి అడ్డా. ఇండైరెక్ట్గా బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డికి రంగనాథ్ వార్నింగ్ ఇచ్చారు. అటు మాజీ మేయర్ కావ్య ఫామ్ హౌస్ కూడా నిబంధనలకు విరుద్ధంగా ఉంటూ దానిపై కూడా దృష్టి సారించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జవహర్ నగర్లో కట్టడాలపై రంగనాథ్ చేసిన కామెంట్ ప్రస్తుతం సంచలనంగా మారింది. అసలు హైడ్రా అంటేనే పెద్ద సంచలనం. హైడ్రా పేరు చెప్తేనే ఆక్రమణదారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఆక్రమణదారులకు సంబంధించి ముఖ్యంగా రంగనాథ్ చేసిన కామెంట్స్ అండ్ మోర్ ఓవర్ ఎలాంటి నోటీసులు లేకుండానే ఈ ఫామ్ హౌస్ను కూల్చివేస్తామంటూ రంగనాథ్ చెప్పడం ఇక్కడ కోసమేర్పు. దాంతోపాటు పేదల పేరు చెప్పి, ముఖ్యంగా పేదల పేరు చెప్పి ఈ ఆక్రమణలకు పాల్పడితే ఇల్లు కట్టామంటూ చెప్తే కూడా ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వాన్ని మోసం చేస్తే ఉపేక్షించలేదంటూ రంగనాథ్ చెప్పడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇండైరెక్ట్గా బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డికి రంగనాథ్ వార్నింగ్ ఇచ్చిన పరిస్థితి ఇప్పుడు సంచలనంగా మారుతున్న పరిస్థితి. రైట్, ఒకసారి రంగనాథ్ ఏం మాట్లాడారో విందాం. దట్ ఈస్ రిగార్డింగ్ దాని గురించి ఇట్లా రకరకాల మన చందానగర్ లో కూడా నిన్న వీ హావ్ గాన్ ఫర్ డిమాలిషన్స్. దాన్ని కూడా అది ఆ డిమాలిషన్స్ లో కూడా వెరీ దాంట్లో ఇంట్రెస్టింగ్ ఏంటంటే అది యాక్చువల్గా అసలు పర్మిషన్ మన దీంట్లో ఇచ్చారు, బఫర్ జోన్ లో ఇచ్చారు. బఫర్ జోన్ లో ఇచ్చినప్పుడు పర్మిషన్ మీద ఇరిగేషన్ వాళ్ళు దే హావ్ లాడ్జ్డ్ కంప్లైంట్. ఏమని ఇచ్చారో వాళ్ళు దే హావ్ గివెన్ కంప్లైంట్ ఆన్ 6th March. ఏమని ఇచ్చారో మీరు బఫర్ జోన్ లో పర్మిషన్ ఇచ్చారు అని చెప్పేసి దాన్ని క్యాన్సిల్ చేయమని చెప్పి అడిగారు 6th March of 2024. ఈ పర్మిషన్ ఇచ్చింది బఫర్ జోన్ లో వాజ్ లాస్ట్ ఇయర్ May 23rd ఈ ఇయర్ లో 2024 లో ఏ నోటీస్, షోకాస్ నోటీస్ వాజ్ ఇష్యూడ్ బై ద డిప్యూటీ కమిషనర్ అక్కడ చందానగర్ కన్సల్టెంట్ ఇచ్చి తర్వాత దే మేడ్ డిమాలిషన్ అటెంప్ట్. ఒక 2-3 రోజుల తర్వాత వాళ్ళు అక్కడ హోల్స్ పెట్టారు సీలింగ్ కి, అది పైన స్లాబుల్ కి హోల్స్ పెడతారు కదా, పెట్టి చేశారు. డిమాలిషన్ అటెంప్ట్ కూడా జరిగింది మేలో. అయిన తర్వాత కూడా అంటే అతను ఓసీ కూడా మార్చి తెచ్చుకున్నాడు. ఏది బిల్డింగ్ కాకముందే కూడా అక్కడ ఉన్నటువంటి డెవలపర్ ఓసీ కూడా వచ్చింది. అంటే దానికి లిఫ్ట్ లేదు, డోర్లు ఇప్పటికీ డోర్లు లేవు, ఇప్పటికీ లిఫ్ట్ లేదు, అయినా కానీ ఓసీ వచ్చింది. ఓసీ ఎప్పుడు ఇస్తారు? ఒక రోజు ముందు వెళ్లే ముందు ఆక్యుపెన్సీ ముందు ఇస్తారు. బట్ అతను మార్చిలోనే వచ్చింది అన్నమాట. అయిన తర్వాత దే మేడ్ అటెంప్ట్ ఆఫ్ డిమాలిషన్ చేయాలని చూశారు. చూసిన తర్వాత అది సరే మళ్ళీ ఆగింది. అతను ఎక్కడ కోర్టుకు పోలేదు, ఏం లేదు, ఏం జరగలేదు. మళ్ళీ ఇప్పుడు మీ మేడే డిమాలిషన్. బఫర్ జోన్ లో హౌ కెన్ యూ డూ ఏ కన్స్ట్రక్షన్ అండ్ నీకు ఇచ్చింది పర్మిషన్ ఒక లెవెల్ అయితే కనుక దాని మీద ఇంకో అంతస్తులు ఎక్కువ వేసి ఇష్టం అనమాట. అంటే మీరు ఇష్టరాజ్యంగా చేస్తుంటే కనుక డెఫినెట్ గా హైడ్రా విల్ బి డెఫినెట్లీ దే విల్ నాట్. హైడ్రా అనేది ఏజెన్సీ పెట్టింది అందుకోసం. ఇట్లాంటి వాటిలందరి మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవడానికి ఉంటుంది. సో దీన్ని చేసేటప్పుడు మేము వీఆర్ ఫీల్డ్ లెవెల్లో యాక్షన్ అనేది ఖచ్చితంగా హైడ్రా అనేది విల్ కాన్సన్ట్రేట్, విల్ ట్రై టు షో రిజల్ట్స్ ఆన్ ద గ్రౌండ్. పబ్లిక్ నుంచి అక్కడికక్కడ మనకి స్పాట్ లో అర్థమైపోద్ది ఏంటి ఇది ఎక్కడ ఆక్రమణ, ఏంటి ఇది ఏం జరిగిందని అర్థమైనప్పుడు దాంట్లో మనం కొన్ని ఫాలో అవ్వాల్సిన లీగల్ ప్రాసెస్ ఉంటే కనుక ఉంటుంది. కొన్ని చోట్ల అవసరం కూడా ఉండదు అనమాట. మీకు క్లియర్ గా ఉన్న చోట్ల ఆల్రెడీ ఇక్కడ షోకాస్ నోటీసులు ఇచ్చారు, ఆల్రెడీ డిమాలిషన్ మళ్ళీ ఇంకా నోటీసులు ఎందుకు ఇస్తారు? ఆల్రెడీ అన్ని జరిగినాయి కదా. సో చేసిన తర్వాత అతనేం చేయలేదు, సో చేస్తారు. సో వీళ్ళు ఫాలో లీగల్ గా చేస్తుంటాము. చేసి డిమాలిషన్ అనేది ఖచ్చితంగా అక్కడ రేపు ఎవరైనా కానీ బఫర్ జోన్ ఆర్ ఏది FTL లో కట్టాలంటే కనుక భయపడేటటువంటి పరిస్థితి తీసుకొచ్చేటట్టు విధంగా చేస్తాం. చెరువులు కుంటల్లో అక్రమంగా నిర్మాణాలు చేయాలంటే ఇక భయపడాల్సిందే అంటున్నారు రంగనాథ్. ముఖ్యంగా ఆయన జవహర్ నగర్లో పర్యటించినప్పుడు పేదలనైనా కాస్త జాలి చూపొచ్చు కానీ బడాబాబుల్ని ఎట్టి పరిస్థితుల్లో వదిలే ప్రసక్తి లేదంటూ ఇండైరెక్ట్గా బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డికి వార్నింగ్ ఇచ్చినట్లుగా అనిపిస్తుంది. మా ప్రతినిధి ముషం శ్రీనివాస్ జైన్ అవుతున్నారు. శ్రీనివాస్, జవహర్ నగర్లో పర్యటించినప్పుడు రంగనాథ్ చేసిన కామెంట్స్ని ఏ రకంగా అర్థం చేసుకోవచ్చు? ముఖ్యంగా బడాబాబులను అయితే ఎట్టి పరిస్థితుల్లో వదిలేదంటూ రంగనాథ్ చేసిన కామెంట్స్ మల్లారెడ్డిని ఉద్దేశించినవి అనుకోవచ్చా? ఖచ్చితంగా. అంటే హైడ్రా కమిషనర్ ఇప్పటికే పలుమార్లు హెచ్చరించడం జరిగింది. ఎవరైతే బడాబాబులకు సంబంధించినటువంటి విషయంలో చెరువులకు సంబంధించినటువంటి FTL బఫర్ జోన్ పరిధిలో కనుక ఉన్నట్టు ఉంటే ఎవరిని కూడా ఉపేక్షించమంటూ పలుమార్లు ఇప్పటికే హెచ్చరించినటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇక మానవీయ కోణంలో ఆలోచించి
పేదవారికి సంబంధించినటువంటి విషయంలో కొంత ఆలోచిస్తామేమో కానీ బడాబాబులకు సంబంధించినటువంటి విషయంలో ఒక్క క్షణం కూడా ఆలోచన చేయము. ఎట్టి పరిస్థితుల్లో కూడా వారికి సంబంధించినటువంటి విషయంలో ఎలాంటి నోటీస్ లేకుండా ఆ యొక్క కట్టడాలను కూల్చివేయడానికి సిద్ధపడతామని చెప్పేసి హైడ్రా కమిషనర్ ఇప్పటికే చెప్పడం అయితే జరిగింది. హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాండ్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ కమిటీకి సంబంధించినటువంటి విషయంలో ప్రధానంగా మనం చూస్తూ ఉన్నాం. గత కొద్ది రోజులుగా హైదరాబాద్ వేదికగా జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి పలు కట్టడాలను ఇప్పటికే కూల్చివేసినటువంటి పరిస్థితి. ముఖ్యంగా కన్వెన్షన్కి సంబంధించినటువంటి విషయంలో గత 10 ఏళ్లుగా దానికి సంబంధించినటువంటి వార్తలు చూస్తూ వచ్చాం. అది నాగార్జునకు సంబంధించినటువంటి కట్టడం కావడంతో దాన్ని వదిలిపెట్టారు. కానీ ఈ హైడ్రా ఏర్పడిన తర్వాత హైదరాబాద్ సంబంధించిన విషయంలో జిహెచ్ఎంసీ పరిధిలో హైడ్రా ఏర్పడిన తర్వాత దీనికి సంబంధించి పూర్తిగా ఆపేసినటువంటి పరిస్థితి. పూర్తిగా దానికి సంబంధించినటువంటి విషయంలో కూల్చివేసినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. అంటే మొత్తం మీద అంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఇటు హైడ్రా పేరు వినబడితేనే ఒకటికి ఇబ్బంది పడే విధంగా ఈ యొక్క పరిస్థితులు అయితే మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా రంగనాథ్ మేడ్చల్ పరిధిలోకి పోయినటువంటి పరిస్థితి. మేడ్చల్ జవహర్ నగర్ కి సంబంధించినటువంటి ప్రాంతంలో పర్యటించడం జరిగింది. జవహర్ నగర్ మాజీ మేయర్ గా ఉన్నటువంటి నేతల కావ్య సంబంధించినటువంటి ఫామ్ హౌస్ ను సందర్శించి ఆ యొక్క ఫామ్ హౌస్ కి ఎలాంటి పర్మిషన్ లేకుండా కట్టించడం జరిగింది. కాబట్టి దాన్ని డిస్మాండ్లింగ్ చేస్తామని చెప్పి హెచ్చరించడం జరిగింది. అదే వేదిక నుంచి కొన్ని ప్రకటన కూడా చేసినటువంటి పరిస్థితి. ప్రధానంగా బడాబాబులను ఎవరినైనా కానీ వదిలిపెట్టాము, పేదవారిని కొంత మేరకు ఉపేక్షిస్తాం కానీ బడాబాబులను అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా వదిలిపెట్టామంటూ మాట్లాడినటువంటి మాటలు చర్చనీయాంశంగా మారాయి. మరి అది ఎవరిని ఉద్దేశించి మాట్లాడారు అంటే ఖచ్చితంగా మేడ్చల్ ఎమ్మెల్యే కొనసాగుతున్నటువంటి మాజీ మంత్రి మల్లారెడ్డిని ఉద్దేశించే ఒక మాటలు మాట్లాడినట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఖచ్చితంగా ఆ మల్లారెడ్డికి కాలేజీలు బఫర్ జోన్లు ఎస్టీల పరిధిలోనే ఉన్నాయనేటువంటి వార్తలు కూడా మనం కొద్ది రోజులుగా వింటా ఉన్నాం. మల్లారెడ్డికి సంబంధించి అంటే శ్రీనివాస్ అంటే ఈ మాటలను బట్టి చూస్తుంటే ఇక నెక్స్ట్ టార్గెట్ క్లియర్ గా జవహర్ నగర్ అనుకోవచ్చా, మల్లారెడ్డి ప్రాపర్టీస్ అనుకోవచ్చా? జవహర్ నగర్ సంబంధించి ఇప్పుడు మేకల కావ్య విషయంలో హైడ్రా కమిషనర్ అక్కడికి వెళ్ళడం జరిగింది. దాంతో పాటుగా ఫామ్ హౌజులు దాదాపుగా కట్టడాలలో ఉన్నటువంటి ఫామ్ హౌజులన్నీ కూడా ఆ చెరువులలో ఆడుతూనే ఉండడము, ఆ చెరువులలో దానికి సంబంధించి ఎఫ్టీఎల్ బఫర్ జోన్ల పరిధిలోనే ఉన్నట్టుగా ప్రాథమికంగా ఇప్పటికే గుర్తించినటువంటి పరిస్థితి. ఇక మేకల కావ్యకు సంబంధించి మేకల కావ్యనే ఆ డైరెక్ట్ గా రంగనాథ్ హెచ్చరిస్తున్నటువంటి ఒక వీడియో బయట కూడా మనం చూస్తా ఉన్నాం. మేకల కావ్యతోనే డైరెక్ట్ గా చెప్తా ఉన్నారు, మీరు ఎలాంటి పర్మిషన్ లేకుండా మీరు ఫామ్ హౌస్ కట్టుకున్నారు, ఒక ఫామ్ హౌస్ ఖచ్చితంగా డిస్మాండ్లింగ్ చేస్తామనేటువంటి మాటలు ఇప్పటికే చెప్పినటువంటి పరిస్థితి. అంటే ఇటు ఫామ్ హౌస్లకు సంబంధించి అటు ఆ కాలేజీలకు సంబంధించినటువంటి కట్టడాలకు సంబంధించి ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో బడాబాబులకు సంబంధించినటువంటి ఏది ఆ కట్టడాలు ఉన్నా కానీ ఖచ్చితంగా దానికి డిస్మాండ్లింగ్ చేసేటువంటి ప్రయత్నం జరుగుతుందనేది మాట్లాడితే హైడ్రా కమిషనర్ చెప్తా ఉన్నారు. ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో హైడ్రాకి సపోర్ట్. అంటే ఇక్కడ శ్రీనివాస్ అంటే కేవలం బీఆర్ఎస్ టార్గెట్ గా హైడ్రా పనిచేస్తుందంటే కొంత ఆ వాళ్ళ వైపు నుంచి విమర్శలు వస్తున్నాయి. ఇక్కడ మరి నిజంగా ఓన్లీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతల ప్రాపర్టీసే టార్గెట్గా ఉందా, అందరి నేతల ఎవరైనా అంటే నిబంధనలకు విరుద్ధంగా ఉంటే ఎవరినైనా ఈ కూల్చివేతలు ఉండే అవకాశం? రేవంత్ రెడ్డి విషయంలో చిట్చాట్ లో మాట్లాడుతూ చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ చెప్పినటువంటి మాటల ప్రకారం అన్నం రాజు టీడబ్ల్యూసీ మెంబర్ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ నేతలు మొదలు పెట్టాము. మొదలు పెట్టింది పల్లెం రాజుకు సంబంధించినటువంటి కట్టడాన్ని, ఆ తర్వాత నాగార్జునకు సంబంధించిన కట్టడాన్ని, ఆ తర్వాత బీజేపీకి సంబంధించినటువంటి కార్పొరేటర్ దానికి సంబంధించినటువంటి విషయంలో కూడా చూసాం. పేకల శ్రీనివాస్ రెడ్డికి సంబంధించినటువంటి రాజేంద్ర నగర్ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి కట్టడం. అంటే ఏదేమైనప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కరిని సమానంగా చూసాము. కళా మన అనేటువంటి ఏం లేకుండానే ఆ పని కొనసాగుతుందనేటువంటి మాటలైతే రంగనాథ్ ఇప్పటికీ పలు మాటలు స్పష్టం చేసినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. రంగనాథ్ అలా కాదు, ముఖ్యమంత్రి స్వయంగా చెప్తా ఉన్నారు, దీనిలో బీఆర్ఎస్ ఉన్నా, కాంగ్రెస్ ఉన్నా, బీజేపీ ఉన్నా, ఎవరైనా కానీ అన్ని ఒకే రకమైనటువంటి రూల్ ఫాలో అవుతామనేటువంటి మాటలు చెప్తూనే ముఖ్యమంత్రి సోదరుడు తిరుపతి రెడ్డికి కూడా ఇప్పటికీ నోటీసులు జారీ చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. ఏదైతే మాదాపూర్ లో ఉన్నటువంటి తిరుపతి రెడ్డి ఇంటికి కూడా నోటీసులు జారీ చేసినటువంటి
తిరుపతి రెడ్డి స్వయంగా లాయర్లు కనుక వ్యక్తిగత పరిధిలో ఉన్నట్టు ఖచ్చితంగా తీసుకెళ్లి Right. కొద్దిసేపు సమయం ఇస్తే నేను ఇక్కడి నుంచి వెళ్తాను నా యొక్క సామాన్ తీసుకుని అనేటువంటి మాటలు చెప్తుంటే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళైతే ఎప్పుడు కూడా ఎఫ్టీఎల్లో ఉందనేటువంటి విషయాన్ని చెప్పలేదు. అందుకే నేను కొనుగోలు చేస్తున్నటువంటి మాటలు కూడా తిరుపతి రెడ్డి చెప్పినటువంటి పరిస్థితి. అంటే ఇక్కడ అందరినీ సమానంగా చేస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే స్పష్టం Yes, చేస్తున్నటువంటి right. ప్రోగ్రాంలో. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఇది మొత్తం మీద జవహర్ నగర్లో పర్యటించినప్పుడు రంగనాథ్ పేదవారినైనా ఉపేక్షిస్తాం కానీ బడాబాబుల్ని వదిలేది లేదు ఆక్రమణదారులు అయితే కనుక అంటూ చేసిన కామెంట్స్. నెక్స్ట్ టార్గెట్ జవహర్ నగర్, అందులో ముఖ్యంగా మల్లారెడ్డి టార్గెట్గానే ఆయన మాటలు బట్టి అర్థమవుతుంది. ఓవరాల్గా మల్లారెడ్డిని కాదు, నిబంధనలు అతిక్రమిస్తే ఏ పార్టీ వాళ్ళని కూడా ఎవరినైనా రాజకీయ నాయకులు కానీ పారిశ్రామికవేత్తలు కానీ సెలబ్రిటీలు కానీ ఎవరినైనా కూడా ఆక్రమణ పాల్పడితే వదిలేదనే బడాబాబులు అనే పదం అయితే వాడారు. ఖచ్చితంగా ఈ నేపథ్యంలో అందులో మల్లారెడ్డి ప్రాపర్టీస్ ఎక్కువగా విమర్శలు పాలవుతున్న నేపథ్యంలో మరి ఖచ్చితంగా టార్గెట్ మల్లారెడ్డి అనే అంశం అయితే అక్కడ మనకు కనబడుతోంది. ఓవరాల్గా మల్లారెడ్డి చేసిన కామెంట్స్ ప్రస్తుతం ఓవరాల్గా రంగనాథ్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం సంచలనం రేపుతున్నాయి. బడాబాబులు తమ టార్గెట్ అంటూ ఆయన చేసిన అంశం ఏదైతే ఉందో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఒక్కసారి రంగనాథ్ దీనికి సంబంధించి జవహర్ నగర్లో ఏం మాట్లాడారో మళ్ళీ చూద్దాం. సో దట్ ఈస్ రిగార్డింగ్ నమిగ్రీన్స్. ఇట్లా రకరకాల మన చందానగర్ లో కూడా నిన్న వీ హావ్ గాన్ ఫర్ డిమాలిషన్స్. దాన్ని కూడా అది ఆ డిమాలిషన్స్ లో కూడా వెరీ దాంట్లో ఇంట్రెస్టింగ్ ఏంటంటే అది యాక్చువల్గా అసలు పర్మిషన్ మన దీంట్లో ఇచ్చారు, బఫర్ జోన్ లో ఇచ్చారు. బఫర్ జోన్ లో ఇచ్చినప్పుడు పర్మిషన్ మీద ఇరిగేషన్ వాళ్ళు దే హావ్ లాడ్జ్డ్ కంప్లైంట్. ఏమని ఇచ్చారు వాళ్ళు, దే హావ్ గివెన్ కంప్లైంట్ ఆన్ 6th March. ఏమని ఇచ్చారు, మీరు బఫర్ జోన్ లో పర్మిషన్ ఇచ్చారు అని చెప్పేసి దాన్ని క్యాన్సిల్ చేయమని చెప్పి అడిగారు. 6th March of 2024. ఈ పర్మిషన్ ఇచ్చిన బఫర్ జోన్ లో వాజ్ లాస్ట్ ఇయర్ May 23rd ఈ ఇయర్ లో 2024 లో ఏ నోటీస్, షోకాస్ నోటీస్ వాజ్ ఇష్యూడ్ బై ద డిప్యూటీ కమిషనర్ అక్కడ చందానగర్ కన్సల్టెంట్ ఇచ్చి తర్వాత దే మేడ్ డిమాలిషన్ అటెంప్ట్. ఒక 2-3 రోజుల తర్వాత వాళ్ళు అక్కడ హోల్స్ పెట్టారు సీలింగ్ కి, అది పైన స్లాబుల్ కి హోల్స్ పెడతారు కదా, పెట్టి చేశారు. డిమాలిషన్ అటెంప్ట్ కూడా జరిగింది మేలో. అయిన తర్వాత కూడా అంటే అతను ఓసీ కూడా మార్చి తెచ్చుకున్నాడు. ఏది బిల్డింగ్ కాకముందే కూడా అక్కడ ఉన్నటువంటి డెవలపర్ ఓసీ కూడా వచ్చింది. అంటే దానికి లిఫ్ట్ లేదు, డోర్లు ఇప్పటికీ డోర్లు లేవు, ఇప్పటికీ లిఫ్ట్ లేదు, అయినా కానీ ఓసీ వచ్చింది. ఓసీ ఎప్పుడు ఇస్తారు, ఒక రోజు ముందు వెళ్లే ముందు ఆక్యుపెన్సీ ముందు ఇస్తారు. బట్ అతను మార్చిలోనే వచ్చింది అన్నమాట. అయిన తర్వాత ఇమీడియట్ అటెంప్ట్ ఆఫ్ డిమాలిషన్ చేయాలని చూశారు. చూసిన తర్వాత అది సరే మళ్ళీ ఆగింది. అతను ఎక్కడ కోర్టుకు పోలేదు, ఏం లేదు, ఏం జరగలేదు. మళ్ళీ ఇప్పుడు మీ ఇమీడియట్ డిమాలిషన్. బఫర్ జోన్ లో హౌ కెన్ యూ డూ ఏ కన్స్ట్రక్షన్ అండ్ నీకు ఇచ్చింది పర్మిషన్ ఒక లెవెల్ అయితే కనుక దాని మీద ఇంకో అంతస్తులు ఎక్కువ వేసి ఇష్టం అనమాట. అంటే మీరు ఇష్టరాజ్యంగా చేస్తుంటే కనుక డెఫినెట్ గా హైడ్రా విల్ బి డెఫినెట్లీ దే విల్ నాట్, హైడ్రా అనేది ఏజెన్సీ పెట్టింది అందుకోసం. ఇట్లాంటి వాటిలందరి మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవడానికి ఉంటుంది. సో దీన్ని చేసేటప్పుడు మేము వీఆర్ ఫీల్డ్ లెవెల్లో యాక్షన్ అనేది ఖచ్చితంగా హైడ్రా అనేది విల్ కాన్సన్ట్రేట్, విల్ ట్రై టు షో రిజల్ట్స్ ఆన్ ద గ్రౌండ్. పబ్లిక్ నుంచి అక్కడికక్కడ మనకి స్పాట్ లో అర్థమైపోద్ది ఏంటి ఇది ఎక్కడ ఆక్రమణ, ఏంటి ఇది ఏం జరిగిందని అర్థమైనప్పుడు దాంట్లో మనం కొన్ని ఫాలో అవ్వాల్సిన లీగల్ ప్రాసెస్ ఉంటే కనుక ఉంటుంది. కొన్ని చోట్ల అవసరం కూడా ఉండదు అనమాట. మీకు క్లియర్ గా ఉన్న చోట్ల ఆల్రెడీ ఇక్కడ షోకాస్ నోటీసులు ఇచ్చారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.